ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వచనం. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాననును. దేవుని బిడ్డలారా, దేవుడికి మనము మొరపెట్టినప్పుడు దేవుడు అంటాడంట, నేనున్నాను అని అంటాడంట. ఎంత గొప్ప దేవుడు కదా! పైన భక్తుడు అంటాడు, నీవు పిలువుగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అను. నీ శ్రమలలో, మీ బాధల్లో, మీ కష్టాల్లో మనుషుల వైపు చూడడం కంటే దేవుని వైపు తిరిగి ఆయనకు మొరపెట్టండి. మీరు మొరపెట్టినప్పుడు మీ మొరని ఆలకించి, నేనున్నాను, భయపడకు, నేను నిన్ను కాపాడువాడను అని మిమ్మలను దీవించి కాపాడి రక్షించువాడు ఆయన. ఆయనకు మొరపెట్టేటువంటి బిడ్డల వైపే ఆయన యొక్క చెవులు ఎప్పుడు కూడా ఉన్నాయి. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రించడు అని ఆయనకు పేరు. నీవు మొరపెడితే ఆయన అంటాడు, నేనున్నాను బిడ్డ అని అంటాడు. అపాయములలో మీరు చిక్కుకున్న, ఉపద్రవములు మిమ్మలను కమ్ముకున్న, దేవుడికి మొరపెట్టినప్పుడు నేనున్నాను అని ఆయన చెబుతూ ఉంటాడు. అవును దేవుని బిడ్డల, గొప్ప దేవుడు. దావీదు తన అనుభవంలో ఆ మాట చెప్తాడు. సౌలు రాజు గొలియాతు మీద అతని యుద్ధానికి పంపేటప్పుడు అనుమానంతో నీవు పసివాడు అని అన్నాడు. అప్పుడు తాను మొరపెట్టితే వినే దేవుడు తనకు తోడుగా ఉన్నాడని రాజుతో అతడు, రాజా, అడవిలో నేను నా గొర్రెలను మేపుచుండగా అడవిలో నుండి ఒక సింహము, ఎలుకబంటు నా మందలోనికి ప్రవేశించి నా చిన్న గొర్రె పిల్లను నోట కరుచుకున్నాయి. అప్పుడు ఆ గొర్రె పెట్టిన మొరకు నేను పరిగెత్తినాను. నా దేవుడు, నా కాపరి నాకు తోడుగా ఉండి ఆ సింహమును, ఆ ఎలుగుబంటును నేను ఒకడు గొర్రెను చీల్చినట్లుగా చీల్చివేసినాను. సింహం నోట నుండి, ఎలుగుబంటు నోట నుండి తప్పించిన నా దేవుడు జీవము కలిగిన దేవుడు. సున్నతి లేని ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి నన్ను రక్షించరా అని అన్నాడు. అంటే తాను మొరపెట్టితే ఆ దేవుడు తనకు ఉన్నాను అని, తనకు తోడుగా ఉండి తనను కాపాడువాడని దావీదు బహుగా విశ్వసించినాడు. అందుకనే ఆయన అనేక చోట్ల నా శత్రువులు నన్ను చుట్టుకొనగా నేను యెహోవాకు మొరపెట్టుకుని అని అంటాడు. మీ శత్రువుల చేతిలో నుండి, అపాయములలో నుండి ప్రభువు మిమ్మలను కాపాడుతాడు. ఆయనకు మొరపెట్టండి, ఆయన వైపు చూసి పిలవండి, నేనున్నానని చెప్పి నీకు సమీపముగా వచ్చి నిన్ను కాపాడువాడు గొప్ప దేవుడు. నీకు ఆయనే ఆశ్రయము, ఆయనే నీకు దుర్గం. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు స్వామి, నీకు వందనాలు. నీ బిడలను నీ దయగలిగిన హస్తంకు అప్పగిస్తున్నాను. వారు మీకు మొరపెట్టినప్పుడు నేనున్నానని వారిని మీరు విడిపించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.